ఒక అందమైన పచ్చని అడవిలో చిన్న చీమ ఉండేది. ఆమె పేరు చిట్టి. చిట్టి చాలా చిన్నదైనా చాలా కష్టపడేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే బయటకు వచ్చి ఆహారం కోసం వెతుకుతుండేది. ఒక్క గింజ దొరికినా వెంటనే తన గూడు దగ్గర తీసుకెళ్ళి జాగ్రత్తగా దాచేది. అదే అడవిలో బుజ్జి అనే తేనెటీగుండేది. ఆమెకి పని కంటే ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు చిట్టిని చూసి నవ్వుతూ ఇలా చెప్పేది, చిట్టి, నువ్వు ఎప్పుడు పని పని పని, జీవితం ఆనందంగా గడపాలి కదా. చిట్టి మెల్లగా నవ్వి చెప్పేది, ఇప్పుడు వేసవికాలం, కానీ త్వరలో వర్షాలొస్తాయి. అప్పుడు బయటకు రావడం కష్టమవుతుంది. అందుకే నేను ముందుగానే సిద్ధమవుతున్నాను. కానీ బుజ్జి వినేది కాదు. రోజంతా పూల మీద తిరుగుతూ పాటలు పాడేది. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు మొదలయ్యాయి. గాలి బలంగా వీచింది. నీరు ఎక్కడ చూసినా చేరింది. బుజ్జి బయటకు రావలేకపోయింది. ఆహారం లేక ఆకలితో బలహీనమైంది. ఆ సమయంలో చిట్టి గుర్తుకొచ్చింది. బుజ్జి కష్టపడి చిట్టి గూడు దగ్గరికి వెళ్ళింది. లోపల చూసింది. ఆహారం గుట్టలు, చక్కగా సర్దిన గింజలు, చిట్టి ముందే సిద్ధం చేసుకున్న నిల్వ. బుజ్జి సిగ్గుపడుతూ చెప్పింది, చిట్టి, నన్ను క్షమించు. నేను నీపై నవ్వాను. నాకు చాలా ఆకలిగా ఉంది. చిట్టి ప్రేమగా నవ్వింది. స్నేహితులకు క్షమాపణ అవసరం లేదు అని చెప్పి ఆహారం పంచుకుంది. ఆ రోజు బుజ్జి ఒక ముఖ్యమైన విషయం ముందు చూపున్నవాడు ఎప్పుడు కష్టాల్లో పడడు. ఇప్పుడే కష్టపడితే తర్వాత